హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు మరొక కొత్త లాగ్తో అయితే వచ్చేసాను. ఈరోజు మరి ఇంట్రెస్టింగ్ డే ఇన్ మై లైఫ్ అనమాట. రొటీన్గా నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తాను ఏంటి అనేది ఈ వీడియో అండి. చెట్లను చూసారు కదా, చాలా బాగున్నాయి కదా అన్నట్టు నేను కూడా ఒక 4 రోజా చెట్లను తీసుకొని నాటానండి. పదండి ఈరోజు నా లైఫ్ అనేది ఎలా స్టార్ట్ చేస్తానో చూపిస్తాను. మార్నింగే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ వేసానండి. మా ఆయనకి ఇడ్లీ అంటే ఇష్టం, అందుకని ఇడ్లీ వేసాను. అలాగే 2 ప్లేట్లు వేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేశాను అనమాట. ఇది ఒక 10 to 15 minutes పడుతుంది. అయ్యేలోపు నేను చట్నీ అనేది రెడీ చేసుకుంటున్నాను. పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా. అలాగే చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ గిన్నెలకి సర్వ్ చేసుకుంటాను. ఈ గిన్నెలకు వేసేసుకొని చట్నీ దీంట్లో కనుక ఉల్లిపాయలు వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. నాకు చాలా బాగా ఇష్టం అండి ఈ చట్నీ. అలాగే ఈ చట్నీ ఇడ్లీకి మాత్రమే కాదు, ఇంకొక స్పెషల్ రెసిపీ కూడా ఉంది అండి. అదేంటి అనేది మీకు నేను చెప్తాను. ముందుగా ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే నేను చెప్తాను మీకు, వెయిట్ చేయండి. ఎందుకు అంటే నేను ఇప్పుడు ఇంకొక టిఫిన్ కూడా చేస్తున్నాను, అదే రాగి దోశ. రాగి పిండి అలాగే ఉత్తి బ్యాళ్ళు వేసి మిక్సీ పట్టి పెట్టుకుని ఈ విధంగా జీలకర్ర ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ అనేది బాగా వేడైన తర్వాత దోశ పిండి వేసుకోవాలండి. వేసుకొని చక్కగా కాల్చుకోవాలన్నమాట. ఇది నార్మల్ దోశలాగా కాదు, ఇది కొంచెం బాగా క్రిస్పీగా రావాలి. ఎందుకంటే మామూలు దోశ బాగానే ఉంటుంది, ఇది కొంచెం రాగి కదా, ఎందుకంటే కొంచెం స్మెల్ అనేది పోవడానికి కొంచెం బాగా ఉంచాలి. పిన్నం మీద లైట్గా ఆయిల్ వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా వేసేసుకోవాలండి. అంతా స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం దోశ అనేది నిదానంగా తీయాలండి. ఎందుకంటే మామూలు దోశ కంటే ఈ దోశ వేరే అన్నమాట. ఎందుకంటే రాగులు ఉంటాయి కదా, అందుకనేసి ఎక్కువ జిగుడుతనం ఉండదు. మామూలు దోశకైతే బియ్యము బ్యాళ్ళు వేస్తాం కదా, కొంచెం జిగుడుతనం అనేది ఉంటుంది. అందుకనేసి జిగుడుతనం ఎక్కువ ఉండదు కాబట్టి మనము స్లోగా తీసుకోవాలన్నమాట, లేదంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకనేసి ఈ విధంగా ట్రై చేయండి. సారీ అండి, నేను సెల్ అనేది కొంచెం రివర్స్లో పెట్టాను, అందుకనేసి ఈ విధంగా అనమాట. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. సింపుల్గా ఉంటుంది రెసిపీ. అలాగే మంచి ప్రోటీన్ దోశ కూడా. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ విధంగానే దోశలన్నీ వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా దోశ వేసుకొని తింటుంటే క్రిస్పీగా క్రంచీగా కూడా ఉంటుంది. నాకైతే బాగానే నచ్చుతుంది. సూపర్ అని మాత్రం చెప్పలేను, ఏమంటే హెల్తీ కోసం అన్నమాట, అంతే. హెల్తీగా ఉంటేనే కదండి మనము, అందుకనేసి ఈ విధంగా 2 దోశలు వేసుకొని తినేస్తే అయిపోతుంది. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ముందుగా రైస్ చేసి పెట్టేసినానండి, అన్నము చూసారు కదా. ఇప్పుడు అన్నంలోకి కాంబినేషన్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను అనమాట. ఈరోజు నేను గోంగూర పప్పు చేస్తున్నానండి. ఒక టీ గ్లాస్తో బ్యాళ్ళు వేసుకొని కడిగి పెట్టుకొని పచ్చిమిరపకాయలు కారం తగినట్టు తీసుకోవాలన్నమాట. ముందుగా గోంగూరలో నేను చుక్కకూర కూడా వేసుకున్నానండి. చుక్కకూర వేసుకుంటే చింతపండు అనేది అవసరం పడదు, టేస్ట్ కూడా బాగా వస్తుంది. అందుకనేసి నేను చుక్కకూర తీసుకున్నాను. ఈ విధంగా కడిగి పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కొమ్మలతోనే వేస్తేనే పులుపు అనేది ఉంటుంది. కొన్ని వాటర్ పోసుకొని కొంచెం పసుపు వేసేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసి పెట్టుకుంటే మూత పెట్టేసుకొని కనీసం అంటే మీకు బ్యాళ్ళు ఉండాలంటే పప్పు 2 విజిల్స్ వస్తే చాలు, లేదు మాకు మామూలుగా ఉంటే చాలు అనుకుంటే 4 విజిల్లు దాకా ఉంచుకోవాలన్నమాట. ఇంకొక పక్కన స్టవ్లో నేను ఇంకొక రెసిపీ చేస్తున్నాను. రెసిపీ పేరు వచ్చేసి చుక్కకూర అండి. ముందుగా పచ్చిమిర్చి కడిగి తుంచుకొని పెట్టుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేయండి. జీలకర్ర వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే ఒక టమోటా 1 లేదా 2 అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది చట్నీ అనేది. నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను.
ఈ చట్నీ అయితే అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. కనీసం 4 to 5 days ఉంటుందన్నమాట ఈ చట్నీ చెడిపోకుండా. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత చుక్కకూర కట్టలు తీసుకొని 2 లేదా 3 చుక్కకూర కట్టలు తీసుకోవచ్చు. అంటే ఒకటితో చేయలేమా అని మీకు డౌట్ రావచ్చు. ఇది మగ్గుతో కొంచెమే అవుతుందండి. అందుకనేసి 2 లేదా 3 తీసుకుంటే కొంచెం క్వాంటిటీ అనేది వస్తుంది. ఒక 2 minutes ఉంచేసి పక్కకు పెట్టుకుంటే, ఇక్కడ చూసారా 2 నిమిషాల తర్వాత వాటర్ అనేది ఎలా వస్తుందో. మనం వాటర్ కూడా వేయలేదండి, కానీ ఆ కూరలో ఉండే నీరే వస్తుంది. ఈ నీరు పోయేంత దాకా మనము బాగా స్పూన్తో కలిపెట్టుకోవాలండి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని ఉంచుకుంటే మనకు ఆవిరంతా పోతుంది. నీరు పోయిన తర్వాత మనము పప్పు గుత్తి తీసుకొని కలుపుకోవాలండి. ఇది ఉడికేలోపు కొంచెము నేను ముందుగా పప్పు పెట్టుకున్నాను కదా, ఆ పప్పును ఎనిపి పెట్టేసుకుంటాను. చూసారు కదా, చాలా బాగుంటుంది పప్పు. కొంచెం ఉప్పు వేసేసి బాగా ఎనిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా ఎనిపి పెట్టుకున్న తర్వాత, ఈ విధంగా బాగా ఎనిపి పెట్టుకున్న తర్వాత ముందుగా మనము చుక్కకూర మగ్గ పెట్టుకున్నాం కదా, దాంట్లో సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో బాగా ఎనుపుకుంటే చాలా, అంటే లైట్గా ప్రెస్ చేస్తుంటే పచ్చిమిరపకాయలు ఒకటే కదా, ఆకుకూర అంతా మగ్గిపోయిందండి. చూసారు కదా, ఈ విధంగా అంతా మగ్గిపోయింది కాబట్టి పచ్చిమిరపకాయలు ఒకటి స్మాష్ చేసేటట్టు మనము కలుపుకుంటూ అయిపోతుంది. చట్నీ టేస్ట్ చేస్తాను. చట్నీ టేస్ట్ అయితే సూపర్ యమ్మీగా ఉంటుంది. అస్సలు మాటలు కూడా రావండి, చాలా బాగుంది. ఇప్పుడు దీంట్లో నేను ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఎల్లిపాయలు మీ ఇష్టం అండి. ఎల్లిపాయలు వేసి ఈ విధంగా క్రష్ చేసినట్టు చేసేసి, ఎల్లిపాయలు కూడా నలిగిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి. మీరు కూడా ఎప్పుడైనా ఈ చట్నీని ట్రై చేయకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా, పప్పుకు తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. ముందుగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు మినపకాయలు వేసేసి ఉల్లిపాయలు వేసేసి ఎల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసేసి, కరివేపాకు లేదండి ఎంత ఉందో అంతే వేసేసాను. ఇప్పుడు పప్పును దీంట్లో వేసేసి మంచిగా కలుపుకొని, అంట్లన్నీ ఉన్నాయండి సింక్లో. ఎందుకంటే పప్పు చేశాను, చుక్కకూర చేశాను, ఇడ్లీ చేశాను, పళ్ళాలు ఉన్నాయి, అన్నీ కడిగేసి నీట్గా పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది. జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes. చూసారు కదా, అంట్లు కూడా కడిగేసి సింక్ కూడా నీట్గా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ మంచిగా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాను. ఈ సాంగ్ దేంట్లో మీద గెస్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు ఈవినింగ్ కొంచెం స్నాక్ ఐటమ్ లాగా పల్లీలు తీసుకొని కడిగి పెట్టుకొని ఒక 4 to 5 hours నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత దాకా ఉంచుకొని అలాగే తినేసినా చాలా బాగుంటుంది. ఎందుకంటే మంచి ప్రోటీన్ కదా, అందుకనేసి ఈ విధంగా ఈవినింగ్ స్నాక్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను నైట్ ఏం చేస్తాను తెలుసా, నైట్కి కూడా రాగి దోశనే వేసేస్తున్నాను. రాగి దోశ వేసుకొని తోడు కోసం అనేసి పాలు కూడా కాగపెట్టేసుకున్నాను. ఈరోజు నైట్ అయితే ఇదేనండి, ఇదే డే ఇన్ మై లైఫ్ అనమాట. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఈరోజు మీరు ఏం చేశారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ఏం రెసిపీస్ కూడా చేశారో నాకు చెప్పండి. ఓకేనా? బాయ్, సీ యూ లేటర్, హ్యావ్ ఏ నైస్ డే అండ్ సీ యూ లేటర్, బాయ్ బాయ్.